Hi, dear friends. Today we are discussing general knowledge, railway zones, postal zones, and others under general knowledge area. So we are having టోటల్ మనము 18 రైల్వే జోన్ ఉన్నాయి భారతదేశంలో. 18 అలా పెరుగుతూ 9 అలా పెరిగి 10, 20 అలా దగ్గర 18 దాకా ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతము. ఈ 18 రైల్వే జోన్లు కూడాను ఒకేసారి రైల్వే జోన్ చెప్పాలి, హెడ్ క్వార్టర్ చెప్పాలి అంటే కొద్దిగా కష్టమే. సో ఇంకో టెక్నిక్ ఉన్నది. ఆ టెక్నిక్ ప్రకారం నేర్చుకుంటే మనకి సులువు అవుతుంది. అంటే 4 ముందు విడదీస్తాము. 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాము. అంటే మనకి తెలుగులో తూర్పు, పడమర, పశ్చిమ అలాగా చెప్తే మనకి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ రాస్తున్నాం కదా, మరి అటువంటి మెల్లిమెల్లిగా ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తుంటాం. సో ఈస్టర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, సౌదర్న్ రైల్వే అలా అనమాట. అది సింపుల్గా ఉంటుంది కాబట్టి మొదటి 4 వేరు చేస్తాం. సెట్ నెంబర్ 1. సెట్ నెంబర్ 2కి వెళ్ళినప్పుడు ఈస్ట్ సెంటర్లు, వెస్ట్ సెంటర్లు, నార్త్ సెంటర్లు, సౌత్ సెంటర్లు వేరు చేస్తాం. అదొక 4, మొత్తం ఎన్నయ్యాయి? 8 అయ్యాయి. తర్వాత మనకి ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయ అలా ఉంటాం కదా. అలాగే ఈస్ట్కి నార్త్కి మధ్యలో నార్త్ ఈస్ట్ ఉంటుంది, నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్ ఉంటుంది. అలాగే ఈస్ట్కి సౌత్కి మధ్యలో సౌత్ ఈస్ట్ ఉంటుంది, వెస్ట్కి సౌత్ మధ్యలో సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇదొక 4. మొదటి 4 సింపుల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటుంది. ఫస్ట్ సెట్ నెంబర్ 1. సెట్ నెంబర్ 2లో నార్త్ ఈస్ట్ సెంటర్లు, వెస్ట్ సెంటర్లు, నార్త్ సెంటర్లు, సౌత్ సెంటర్లు ఉంటుంది. సెట్ నెంబర్ 3లో నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఇలా 4 ఉంటాయి. మొత్తం 3 సెట్లు అయ్యాయి. ఇప్పుడు 4వ సెట్లో మనకి స్పెషల్ అని పెట్టుకుంటాం అనమాట. స్పెషల్ అంటే ఇవి ఇంత సింపుల్గా ఉండవు, కొద్దిగా ప్రత్యేకంగా ఉంటాయి. సెంట్రల్ రైల్వే, సెంట్రల్. తర్వాత నార్త్ ఈస్ట్ చెప్పుకున్నాం కదా, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్. ఫ్రంటియర్ ఏంటంటే సరిహద్దు. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ 2 అయ్యాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ 1, తర్వాత ఏమో కొత్తగా వచ్చింది సౌత్ కోస్ట్ అంటారు. సౌత్ కోస్ట్ విశాఖపట్నం, ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్. ఇది ఈ 4 చెప్పిన తర్వాత సౌత్ ఈస్ట్ సెంట్రల్ అని చెప్పి ఇంకోటి మెట్రో 1, చివరి 2 పెట్టుకుంటాం అనమాట. 4వ సెట్ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషల్ సెట్ అని 2 చెప్తాను. మొత్తం మనకు 18 అవుతాయి. అంటే 4 సెట్లు 4, 4, 4, 4, 4, 16 అవుతాయి. చివరి 2 కూడా సూపర్ స్పెషల్ అని పెట్టుకుంటాం, 2 పెట్టుకున్నాం అనమాట. సో 4వ సెట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సెంట్రల్ స్పెషల్ అంటాం, దానికి పేరు పెట్టాను అనమాట. అదే సెంట్రల్ రైల్వే 1, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే 1, తర్వాత ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్. అంతే ఈ 4 కాకుండా సూపర్ స్పెషల్ అని చెప్పుకున్నాం. సూపర్ స్పెషల్ అంటే సౌత్ ఈస్ట్ అని చెప్పాం కదా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అని చెప్పి పెట్టుకున్నారనమాట. అదిను తర్వాత మెట్రో రైల్వే ఇలా మొత్తం ఆ చివరి 2 సూపర్ స్పెషల్ అని పెట్టుకుంటాం. మళ్ళీ ఒకసారి అన్నీ చెప్పిన తర్వాత దాని హెడ్ క్వార్టర్స్, జోనల్ హెడ్ క్వార్టర్స్ చెప్పుకుంటే ఈ 18 కూడా మనకి హ్యాండీగా ఉంటాయి. మామూలుగా చదువుకున్నాం అనుకోండి, మెమరీ పవర్ యాక్టివేట్ అవ్వదు. ఇలా అయితే మెమరీ మంచిగా బాగా ఎప్పుడు ఏ క్షణంలో ఎదుడైనా చెప్తారు మీరు. మొదటి 4 ఈస్ట్, వెస్ట్, నార్త్. సో ఈస్ట్ అంటే కుడిపక్క, వెస్ట్ అంటే ఎడమ పక్క, నార్త్ అంటే పైన, సౌత్ అంటే కిందన అలా అనమాట. కుడి, ఎడమ, పైన, కింద, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 చదువుతాం. ఫస్ట్ సెట్ నెంబర్ 1 అది. సెట్ నెంబర్ 2 ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ అని చదువుతాం. సెట్ నెంబర్ 3లో నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. మీకు నార్త్ ఈస్ట్లో ఈశాన్యం అంటాము, నార్త్ వెస్ట్ అంటే ఆగ్నేయ అంటాము. అలాగే సౌత్ ఈస్ట్ అంటే వాయు అంటాము. సౌత్ వెస్ట్ అంటే ఈశాన్యంకి ఎదురుగా ఉంటుంది కదా, ఈశాన్య ఋతుపవనాలు అంటాం కదా, ఈశాన్య ఋతుపవనాలకు ఎదురుగా నైరుతి ఋతుపవనాలు. సో సౌత్ వెస్ట్ అంటే నైరుతి అంటాం అనమాట. అలాగా ఈ 4 పేర్లు ఉంటాయి. అలాగా ఇది 3వ సెట్. ఇది 4వ సెట్లో స్పెషల్, 5వ సెట్లో చిన్న 2 ఉంటే సూపర్ స్పెషల్ అని పెట్టుకుంటాం అనమాట. 4వ సెట్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. సో 5వ సెట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 2 ఉంటాయి. ఈ 3 కూడా మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి, ఎందుకంటే రోజు మాట్లాడుతుంటాం కాబట్టి. మొదటి 3 సెట్లు కూడా. 4వ సెట్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే. ఫ్రంటియర్ అంటే ఏమిటి? ఊరి సరిహద్దు. అంటే ఆ గౌహతికి వెళ్ళిపోద్ది, అస్సాం గౌహతి దగ్గర అనమాట. మాలేగావ్ అంటాము జోనల్ హెడ్ క్వార్టర్స్. తర్వాత ఏమో ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్, సౌత్ కోస్ట్ ఏమో విశాఖపట్నం కొత్తగా వచ్చింది. చివరివి 2 కూడా ఏంటంటే ఇవి సూపర్ స్పెషల్ అని పెట్టారు మెట్రో రైల్వేకి. ఇది పార్క్ స్ట్రీట్ ఏరియాలో పెట్టారు. ఇది హౌరా పార్క్ స్ట్రీట్ అంటారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే సూపర్ స్పెషల్లో రెండోది ఏంటంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటే బిలాస్పూర్లో ఉన్నది. ఓకే, మొదటి నుంచి మళ్ళీ ఫ్రీగా మనం చెప్పుకుంటూ వద్దాము. మొత్తం 18 రైల్వే జోన్లు కవర్ అవుతాయి. చూడండి, ఇది ఎట్ ఏ టైం జాగ్రత్తగా విన్నారనుకోండి మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. లైఫ్ లాంగ్ అంటే ఈ జోన్లు మళ్ళీ మారచ్చు చెప్పలేం, గవర్నమెంట్లు మారుతుంటే జోన్లు కూడా పెరగచ్చు తగ్గొచ్చు. అట్లీస్ట్ కొన్నాళ్ళ వరకైనా సరే గ్యారంటీగా ఎగ్జామ్లో మీరు రాయడానికి పనికి వస్తుంది అనమాట. మధ్యన అడుగుతున్నాడు, మధ్యన ఇంటర్లో కూడా అడుగుతుంటాడు అనమాట, ఏ ట్రైన్లో వచ్చారో అది ఏ జోన్లో ఉన్నది అని అడిగాడంటే చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. జోన్లో హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటాడు. జోన్లో డివిజన్లు ఉంటాయి, అది ఒకటి ఉంటుందా 2 ఉంటాయా లేకపోతే ఎలా సబ్ డివిజన్లు ఎలా ఉంటే తర్వాత విషయం మాట్లాడుకుందాము. అసలు ఇప్పుడు డివిజన్ సంగతి మీకు ఎగ్జామ్లో అడగడం, మీకు రైల్వేలో కూడాను మీకు జోన్ల వరకే ఎక్కువ పరిమితంగా ఉంటుంది. జోన్ హెడ్ క్వార్టర్స్ మీకు తెలియాలి, రైల్వే ఎగ్జామ్ రాసినా దేనికన్నా తెలియాలి మీకు. సో ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ చూద్దాం. ఈస్ట్ అంటే కుడిపక్క అని చెప్పుకున్నాం కదా, ఈస్ట్ అంటే హౌరా. హౌరా దీన్ని ఫెయిర్లే ప్లేస్ అంటారు, ఫెయిర్లే ప్లేస్ అని పిలుస్తారు హౌరా ఫెయిర్లే ప్లేస్ ఈస్ట్. ఈస్ట్ అంటే తూర్పు. నెక్స్ట్ వెస్టర్న్ హెడ్ క్వార్టర్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఫస్ట్ సెట్ 1 చూద్దాం, సెట్ 2కి వెళ్దాం, సెట్ 3 సెట్ 4 సూపర్ స్పెషల్ 2 చెప్పుకుంటాం, మొత్తం 18 అయిపోతాయి. సెట్ 1లో అనమాట ఈస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ హౌరా. హౌరాలో ప్లేస్ ఎక్కడ అని అడిగితే, అందుకు హౌరాలో 3 వస్తాయి కాబట్టి మనం ప్లేస్లు కావాలి, అన్నిటికీ అక్కర్లేదు. అలాగే హౌరాకు 3 వస్తాయి కాబట్టి ప్లేస్ కావాలి. హౌరా ఫెయిర్లే ప్లేస్ అని పిలుస్తారు ఈస్టర్న్ హెడ్ క్వార్టర్స్. వెస్టర్న్ హెడ్ క్వార్టర్స్లో వెస్టర్న్ కూడా ఏంటంటే సెంట్రల్కి వెస్టర్న్ కూడా ముంబైయే కాబట్టి రెండుకి 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ముంబై ఒకప్పుడు విక్టోరియా టెర్మినల్ ఉండేది, ఇప్పుడు చర్చ్ గేట్ అని పిలుస్తుంటారు. విక్టోరియా టెర్మినల్ సిఎస్టీ అయిపోయింది కదా, ఇప్పుడు చర్చ్ గేట్, ముంబై చర్చ్ గేట్ గుర్తుపెట్టుకోండి. సో వెస్టర్న్ రైల్వే ముంబై చర్చ్ గేట్, ఈస్టర్న్ రైల్వే హౌరాలో ఫెయిర్లే ప్లేస్, వెస్టర్న్ రైల్వేలో ముంబై చర్చ్ గేట్ అంటారు. ఈ చర్చ్ గేట్ కూడా లోకల్ నేమ్ మారుద్దామని చెప్పి మీకు ఇది ఇంగ్లీష్ వాళ్ళు క్రిస్టియన్ నేమ్స్ వద్దు, మా హిందూయిజము శివసేన ఇవన్నీ గొడవ పెట్టారు. సో ప్రస్తుతానికి చర్చ్ గేట్ ప్రామినెంట్గా ఉన్నది కాబట్టి వెస్టర్న్ రైల్వే జోను చర్చ్ గేట్ అని చెప్పుకుందాం. సో ఈస్ట్ వెస్ట్ వచ్చినట్టే. ఈస్ట్లో యాక్చువల్గా ఏంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇంకో సింపుల్గా చెప్పాలంటే మనకు ఒరిజినల్గా 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, ఇప్పుడు 8 అయ్యాయిలేండి. ఈ 4 మెట్రోపాలిటన్స్ ఒరిజినల్గా పెట్టివచ్చు. అంటే కలకత్తా ఒకటి, కలకత్తా ఇటు ఉంటుంది కుడి చేతి పక్క, ఎడం చేతి పక్క ఏమో బొంబాయి ఉంటుంది, పైన అంటే నార్త్లోనేమో ఢిల్లీ ఉంటుంది, కింద సౌత్లోనేమో చెన్నై ఉంటుంది. 4 ఒరిజినల్గా 4 మెట్రోపాలిటన్ పెట్టివచ్చు సింపుల్గా. సో హౌరా 3 సార్లు వచ్చింది, ముంబై 2 సార్లు వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్లేస్ తెలియాలి మనకి. సో హౌరా ఫెయిర్ ప్లేస్ అని ఉంటారు. ముంబై ఈస్ట్లో ఈస్టర్న్ హెడ్ క్వార్టర్, ఈస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, వెస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ముంబై చర్చ్ గేట్ అని ఉంటారు. నార్త్ సింపుల్గా ఢిల్లీ గుర్తుపెట్టుకుంటాం, నార్థన్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. సదర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ చెన్నై. చెన్నై అంటే ఒకప్పుడు మద్రాస్ అనేవారు, ఇప్పుడు చెన్నై అంటున్నారు. సో ఈ ఫస్ట్ సెట్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 4 మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చాయి కాబట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చేపిస్తారు. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ చెప్పుకోవడానికి చిన్న టెక్నిక్. మళ్ళీ అంటే టెక్నిక్లో చిన్న టెక్నిక్ల వల్ల ఏంటవుతుంది, మెమరీ పవర్ యాక్టివేట్ అవుతుంది, చురుగ్గా ఉంటారు, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పడం సిద్ధంగా ఉంటారు, జ్ఞాపశక్తి బాగా మెరుగుపడుతుంది, మీకు ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా జ్ఞాపశక్తికి ధైర్యానికి సరైన లింక్ ఉంటుంది. జ్ఞాపశక్తి పెరుగుతుంటే ధైర్యంగా పెరుగుతుంది. ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ హెడ్ జోన్, ఈస్ట్ సెంట్రల్ జోను, వెస్ట్ సెంట్రల్ జోను, నార్త్ సెంట్రల్ జోను, సౌత్ సెంట్రల్ జోను, అలాగే అంటే సెంట్రల్ యాడ్ చేస్తాం అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్కి. ఇది సెట్ నెంబర్ 2గా పెట్టుకుంటాం. ఇక్కడ 4 ఉంటాయి సెట్ నెంబర్ 2లో. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ జోన్స్, ఈస్ట్ సెంట్రల్ వెస్ట్ సెంట్రల్ జోన్కి మనం సరదాగా పూర్ అని పిలుస్తుంటాను నేను. పూర్ అంటే ఈస్ట్ సెంట్రల్ జోను హాజీపూర్, వెస్ట్ సెంట్రల్ జోన్ జబల్పూర్. హాజీపూర్ ఎక్కడున్నది? హాజీపూరు బీహార్లో ఎక్కడ ఉన్నది హాజీపూర్, వెరిఫై చేయండి కొద్దిగా. హాజీపూర్ ఈస్ట్ సెంట్రల్ జోను. పూర్ అని చెప్పాను కదా, హాజీపూర్ జబల్పూర్ మీకు తెలుసు మధ్యప్రదేశ్లో ఉన్నది. హాజీపూర్ పూర్. అలాగే నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్కి కూడాను బాద్ అంటుంటాను. బాద్ అంటే ఏంటి అర్థము? పైనేమో అలహాబాదు. సో హాజీపూర్ బీహారు, తర్వాత ఏమో జబల్పూర్ మధ్యప్రదేశ్. బాద్ నార్త్ సౌత్, పైన అంటే నార్త్, కింద అంటే సౌత్ అనమాట. సో నార్త్ సెంట్రల్ జోన్ హెడ్ క్వార్టర్స్ అలహాబాద్, బాద్ అని చెప్పాను కదా. సో కింద సౌత్ సెంట్రల్ జోను బాద్లో రెండో బాద్ ఏంటి? సికింద్రాబాద్. సో అలహాబాద్ పైన ఉంటుంది, సికింద్రాబాద్ కిందలో ఉంటుంది. సో నార్త్ జోన్ వేరు, నార్త్ సెంట్రల్ జోన్ వేరు. అలాగే సౌత్ జోన్ వేరు, సౌత్ సెంట్రల్ జోన్ వేరు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ చెప్పుకున్నాము? సెట్ 1లో చెప్పుకున్నాం. సెట్ 2లో
ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ అంటే మధ్యలో గీత గీస్తాం అనమాట, చిన్న గుర్తుపెట్టుకోవడానికి. ఈస్ట్ అంటే ఆ చివరికి వెళ్ళిపోతాం, వెస్ట్ అంటే ఈ చివరికి వెళ్ళిపోతాం, కుడిపక్క ఆ చివరికి వెడిపక్క. ఈ కుడిపక్క చివరికి కొద్దిగా సెంట్రల్ కొద్దిగా మధ్యలోకి వచ్చి చిన్న చిన్న గీత పెడితే ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ పేరు పెట్టుకుంటాం. అలాగే నార్త్లో చివరికి వెళ్ళకుండా కొద్ది కింద అయితే నార్త్ సెంట్రల్, సౌత్లో కిందకి వెళ్ళకుండా కొద్దిమంది సౌత్ సెంట్రల్. సో ఈ 4 సెట్ నెంబర్ 2లో 4 ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్. పూర్ అంటే హాజీపూర్, జబల్పూర్. హాజీపూర్ బీహార్లో ఉన్నది, జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉన్నది. అలాగే నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ బాద్ అంటే పైన అలహాబాద్ పెట్టుకుంటాం నార్త్ సెంట్రల్లో, సౌత్ సెంట్రల్లో సికింద్రాబాద్ పెట్టుకుంటాం అనమాట. సో హెడ్ క్వార్టర్ జోన్స్ మీకు మొత్తం 8 కవర్ అయిపోయాయి ఆల్రెడీ. చూసారా, చూస్తుండగా అలా నేర్చుకోవచ్చు అనమాట టెక్నిక్ ద్వారా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 అయిపోయి హెడ్ క్వార్టర్ జోన్స్ అంటే ఇది హౌరా ఉంటుంది, ఫెరీ ప్లేసు. అక్కడేమో బొంబే ఉంటుంది వెస్ట్లోని, ఈ వెస్టర్న్ జోన్లో. సో అదేంటిది ముంబై, చర్చ్ గేట్. నార్త్లో ఏమో ఢిల్లీ, సౌత్లో ఏమో చెన్నై. అలాగే ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ పూర్ బాద్ అంటే హాజీపూర్, జబల్పూర్. అలాగే బాద్ అంటే అలహాబాద్, సికింద్రాబాద్. 8 అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ సెట్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ పైన ఉంటాయి 2 కూడా. ఈశాన్య మూలంలో వస్తుంది, ఇటేమో ఆగ్నేయం. ఈశాన్యం, ఆగ్నేయం అంటే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కూడాను పూర్ లాగా వస్తుంది. ఎలా అంటే గోరఖ్పూర్, జైపూర్. గోరఖ్పూర్ ఏమో నార్త్ ఈస్ట్ రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్. అది పూర్ వచ్చింది. గోరఖ్పూర్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉన్నది. అలాగే జైపూర్ అంటే రాజస్థాన్లో ఉన్నది. ఇదేంటి నార్త్ వెస్ట్ సెంట్రల్ జోన్, సెంట్రల్ కాదు, నార్త్ వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ వెస్ట్ జోన్. అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇక్కడ అలా రాలేదు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్లో. సౌత్ ఈస్ట్ అంటే కింద, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ 2 కిందనే ఉంటుంది. కుడిపక్క కింద, ఎడంపక్క కింద అనమాట, సైడ్కి వస్తుంది అనమాట. సౌత్ ఈస్ట్ జోన్ ఏంటి? హౌరా ఉంటుంది. ఇది హౌరాలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం. మళ్ళీ సౌత్ ఈస్ట్ జోన్కి రాగానే హౌరాలో గార్డెన్ రీచ్ ప్రాంతం అంటాం. గార్డెన్ రీచ్ అంటే మీకు బాగా వినే ఉంటారు, ఇది షిప్ యార్డ్, చాలా ఫేమస్ గార్డెన్ రీచ్ అనేది. ఆ షిప్ యార్డ్ దగ్గర ఉందని గార్డెన్ రీచ్ ఏరియా హౌరా అంటాం. సౌత్ వెస్ట్ బెంగళూరు వస్తుంది. సౌత్ వెస్ట్ బెంగళూరు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, 3వ సెట్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఏంటి? గోరఖ్పూర్, జైపూరు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఏంటంటే హౌరా, గార్డెన్ రీచ్ ప్లేసు. తర్వాత ఇటేమో సౌత్ వెస్ట్లో బెంగళూరు. సో ఈ 4 అయ్యాయి. మళ్ళీ ఒకసారి ఈ మొత్తం 4 3 12 అయిపోయి. చూసారా, 12 రైల్వే జోన్స్ వచ్చాయి, 12 హెడ్ క్వార్టర్స్ కూడా మీకు వచ్చాయి. మొదటి 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. రెండో 4 ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్. మూడోదో నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో 3 సెట్లు వచ్చాయి మీకు. 3 సెట్లు ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు చదువుతుంటే కొద్దిగా మీకు కమెంట్ బాగా వస్తుంది. అప్పుడు మొదటి సెట్ అంటే ఈస్ట్, వెస్ట్ అంటే హౌరా ఒకటి. హౌరా అంటే ఫెరీ ప్లేసు. వెస్ట్ ఏమో ముంబైలో చర్చ్ గేట్. నార్త్ అంటే ఢిల్లీ, సౌత్ అంటే చెన్నై. ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ హాజీపూర్, జబల్పూర్. నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ అలహాబాదు, సికింద్రాబాదు. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అంటే గోరఖ్పూర్ అండ్ జైపూరు. అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటే ఇటేమో హౌరాలో గార్డెన్ రీచ్. సౌత్ వెస్ట్ అంటే బెంగళూరు. సో మొత్తం 4 3 12 అయ్యాయి. ఇప్పుడు స్పెషల్కి వెళ్దాం. స్పెషల్లో 4 ఉంటాయి. 4 సెంట్రల్ రైల్వే జోన్ అడిగాడు. సెంటర్ అంటే మధ్యలో ఉంటుందన్నమాట. సెంట్రల్ రైల్వే జోన్ నిజంగా మధ్యలో కాదు. నిజంగా మధ్యలో అంటే మనకి ఆల్ ఇండియా మ్యాప్లో చూసుకుంటే మధ్యప్రదేశ్లో రావాలి. సెంట్రల్ రైల్వే జోన్ ముంబైలో ఉంటుంది. అయితే ముంబైలో ఒకప్పుడు దీనికి ఇంకో పేరు ఉండేది. ఇప్పుడు సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్. మీకు సరే ముంబై బాంబ్స్ అటాక్ అయింది సరే, ఆ టైంలో బాగా పాపులర్ అయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలామంది మర్డర్లు చేసాడు ఆయన. కసబ్ పాకిస్తానీ టెర్రరిస్ట్, తెలుసు కదా మీకు అందరికీ. ముంబై సెంట్రల్, దాని సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటారు. ముంబై సిఎస్టీ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రెండో స్పెషల్లో. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ అంటే ఎక్కడుంది? అది అస్సాం గౌహతిలోని మాలెగావ్ అనే ప్రాంతం ఉంది. సో మాలెగావ్ అనేది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. 2 అయ్యాయి కదా. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ అనేది మనకి ఒరిస్సాలో ఉన్నది, భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్. అలాగే సౌత్ కోస్ట్ కొత్తగా తయారవుతుంది. ఇది సౌత్ కోస్ట్ అనేది. ఈ సౌత్ కోస్ట్ అనేది విశాఖపట్నం ఇంకా డెవలప్ చేయడానికి, ఎందుకంటే ఇది బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది కాబట్టి మళ్ళీ ట్రైన్లు వెనక్కి వెళ్తుంటాయి. సో ఇది ఎక్స్పాండ్ చేయడం కంటే టైం పడుతుంది. అది ఇంకా డబ్బులు ముఖ్యంగా బడ్జెట్లో కేటాయింపు జరగలేదు. మెయిన్ అనమాట, డబ్బులు వస్తేనే బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూనే జోనల్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం, బిగిన్ అవ్వడము, స్టార్ట్ అవ్వడము, డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ ప్రాబ్లం బడ్జెట్ ఎలొకేషన్ జరగలేదు. అయినప్పటికి కూడా సౌత్ కోస్ట్ మీకు విశాఖపట్నం, సౌత్ కోస్ట్ విశాఖపట్నం కన్ఫర్మ్ అయింది. ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్.
సో ఈ 4 ఏంటి స్పెషల్, మళ్ళీ చెప్తాను 4 స్పెషల్. సెంట్రల్ రైల్వే జోన్ ముంబై, సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ అంటే బోర్డర్. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ గౌహతి దగ్గర మాలెగాం అంటారు, కొంతమంది గౌహతి అనేస్తారు. మాలెగాం అనేది కరెక్ట్ ప్లేస్, గౌహతి అనేది అందులో గౌహతిలో మాలెగాం ఉన్నది అది. నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ సౌత్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్, సౌత్ కోస్ట్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. అంటే 4 16 అయిపోయింది, ఇంకా 2 మిగిలే. 2 సూపర్ స్పెషల్ అని చెప్పి పిలుస్తుంటాను నేను. సూపర్ స్పెషల్లో 2 కూడాను. ఒకటి మెట్రో, హౌరా మెట్రో. ఆ మెట్రో ప్రాంతాన్ని ఏమని పిలుస్తుంటారంటే, హౌరా మెట్రో ప్రాంతాన్ని పార్క్ స్ట్రీట్ అని పిలుస్తుంటారు. ఇది హౌరా 3 వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పార్క్ స్ట్రీట్, హౌరా పార్క్ స్ట్రీట్ అని పిలుస్తుంటారు. ఇంకొకటి కొత్తది ఏంటంటే, అది కొత్తది కాదు యాక్చువల్లీ, ఎగ్జిస్టింగే, కానీ వినడానికి మనకి పెద్దదిలా అనిపిస్తుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ 3 భాగాలు వచ్చేసాయి. ఎస్ఈసి సికింద్రాబాద్ కాదు, చూసుకోండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ ఇది ఎక్కడ ఉన్నదంటే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అంటే బిలాస్పూర్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నది. అంటే మొత్తం ఎన్ని అయిపోయి మీకు, మొత్తం అన్నీ కలిపి 18. 4 4 4 4 4 16 ప్లస్ 2 సూపర్ స్పెషల్ 18. ఈ వీడియో మీరు 2-3 సార్లు వింటే మీకు ఇదే వినడం వల్ల ఫుల్ కమాండ్ వచ్చేస్తుంది, మీకు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది. 18 రైల్వే జోన్స్. చూడండి స్పీడ్లో చెప్తాను ఒకసారి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఫస్ట్ సెట్. హౌరాలో మీకు ఏంటంటే ఫెయిరీ ప్లేస్లో ఉన్నది. ఇదేమో వెస్టర్న్ జోన్ హెడ్ క్వార్టర్స్ ముంబై చర్చ్ గేట్ దగ్గర ఉన్నది. నార్త్ ఢిల్లీ, సౌత్ ఏమో చెన్నై అయిపోయింది. ఈస్ట్ సెంట్రల్ నెక్స్ట్ సెట్ నెంబర్ 2. ఈస్ట్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్. హాజీపూర్, జబల్పూర్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్. నెక్స్ట్ నార్త్ సెంట్రల్ ఏమో పూర్పూర్ బాద్బాద్ అని చెప్పాను కదా. నార్త్ సెంట్రల్ ఏమో అలహాబాద్, సౌత్ సెంట్రల్ ఏమో సికింద్రాబాద్. పూర్పూర్ బాద్బాద్ 4 2 4 8 అయిపోయింది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్. నార్త్ ఈస్ట్ అంటే మీకు గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నది. నార్త్ వెస్ట్ అంటే రాజస్థాన్లో ఉన్నది జైపూర్. సౌత్ ఈస్ట్ అంటే హౌరాలో ఉన్నది. ఇక్కడ గార్డెన్ రీచ్ ప్రాంతం అంట, షిప్ యార్డ్ ప్రాంతం కలకత్తా దగ్గర. నెక్స్ట్ ఏమో సౌత్ వెస్ట్ అంటే తెలుసు కదా, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంటుందన్నమాట. సౌత్ వెస్ట్ ఏమో బెంగళూరు. ఇవి 4 12 అయిపోయింది. ఇప్పుడు స్పెషల్కి వెళ్దాం. సెంట్రల్ రైల్వే జోన్ ముంబై, సిఎస్టీ ఛత్రపతి శివాజీ టెర్మినల్. తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ గౌహతి దగ్గర మాల్గాం. తర్వాత ఏంటంటే 2 స్పెషల్లో చివరి 2 ఏంటి, ఈస్ట్ కోస్ట్ సౌత్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ ఏమో హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్, సౌత్ కోస్ట్ హెడ్ క్వార్టర్ విశాఖపట్నం ఇంకా తయారవుతుంది. నెక్స్ట్ సూపర్ స్పెషల్ 2 మెట్రో ఒకటిను, తర్వాత పెద్దదిలా ఉంటుంది సౌత్ ఈస్ట్ సెంట్రల్. మీకు మెట్రోకి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే పార్క్ స్ట్రీట్లో ఉన్నది హౌరాలో. అది కూడా కలకత్తాలో ఉన్నది. హౌరానా కలకత్తాలో ఒకటే, హౌరాలో ఉన్నది. దాన్ని పార్క్ స్ట్రీట్ అంటాము. మెట్రో రైల్వే హౌరా మెట్రో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అని మేము పిలుస్తుంటారు. పార్క్ స్ట్రీట్లో ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ 18th ఏంటి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్. దీన్ని ఎక్కడున్నది, బిలాస్పూర్లో ఉన్నది, అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నది. సో ఈ 18 గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. నెక్స్ట్ పోస్టల్ జోన్స్ ఉన్నాయి. మనకు రకరకాల జోన్ పిలుస్తుంటారు. అన్నిటికీ జోన్ అనగానే అన్నిటికీ అనుకోవద్దు. కంటోన్మెంట్ జోన్స్ వేరు, పోస్టల్ జోన్స్ వేరు, ఎల్ఐసి జోన్స్ వేరు, రైల్వే జోన్స్ వేరు, అలా జోన్లు వేరుగా ఉంటాయి. పోస్టల్ జోన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాము. 5300 5300 చివరిలో 17 కానీ అది 17 పెట్టాను అనుకోండి. విశాఖపట్నం ప్రాంతం అనమాట. చివరి నెంబర్ 17 అనేది ఈ యొక్క ప్రాంతాన్ని చెప్తుంది, ఇండికేట్ చేస్తుంది. అంటే లోకల్ పోస్ట్ ఆఫీస్ని ఇండికేట్ చేస్తుంది. స్టార్టింగ్లో వచ్చిన 5 అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ 5 అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు. అది 8 వచ్చింది అనుకోండి, అది మీకు బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు. అలా అనమాట. ఆ నెంబర్కి మొత్తం మనకి 8 పోస్టల్ జోన్స్, జనరల్ పోస్టల్ జోన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంటోన్మెంట్ అంటే తెలిస్తే మిలిటరీ వాళ్ళు ఉండే ప్రాంతం అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండే ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్స్ అంటారు. 63 జోన్లు విడదీశారనమాట. ఈ 63 జోన్లకి కూడాను ఒకే నెంబర్ ఇచ్చారు. పోస్టల్ జోన్ నెంబరు 9 పెట్టారు. చివరిలో 9 స్టార్టింగ్లో 9 వచ్చింది అంటే అది కంటోన్మెంట్ జోన్. స్టార్టింగ్లో 1 2 3 4 5 6 7 8 అలాగే 8 పోస్టల్ జోన్, జనరల్ పోస్టల్ జోన్గా మొత్తం భారతదేశాన్ని విడదీశారు. ఈ 9వ మాత్రం కంటోన్మెంట్ బోర్డు, మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏరియాస్ అని పిలుస్తుంటారు. ఈ 9 పక్కన పెడదాము. 8 గురించి మాట్లాడదాం. 8 గుర్తుపెట్టుకోవడానికి చిన్న షార్ట్ కట్. మళ్ళీ హర్మతోజ్ అంటుంటాను నేను. HURMOTOZ
MATO తోజ్, హర్మా కదా, HURMA హర్మా, తోజ్ TOJ తోజ్. మళ్ళీ చెప్తాను, హర్మతోజ్ HURMATOJ అని ఉంటారు. హర్మతోజ్ వినడానికి బాగుంది కదా. హర్మతోజ్ అంటే ఇప్పుడు ఒకదానికి మనం ఒక నెంబర్ ఇస్తాం అనమాట. H అంటే ఒకటో నెంబర్ అని, నెక్స్ట్ A అంటే U, హర్మతోజ్ U కదా రెండోది, U అంటే రెండో నెంబర్ అని, మూడోదేమో R అంటే మూడో నెంబర్ అని. అంటే జోన్ అనమాట, పోస్టల్ జోన్ నెంబరు. ఆ నెంబర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఒకటితో నెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, 10001717 అది వచ్చింది అనుకోండి. స్టార్టింగ్లో 1 వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, లేకపోతే H అంటే హిమాచల్ ప్రదేశ్, అవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆ సెట్ అదంతా సెట్ గుర్తుపెట్టుకోవడానికి ముందు ఏం చేస్తామంటే ఒక స్టేట్ మీద ఫోకస్ చేస్తాం. హర్మతోజ్ అంటే H అంటే హిమాచల్ ప్రదేశ్ మీద ఫోకస్ చేస్తాం, నెంబర్ 1 అది. అలాగే U అంటే ఉత్తరప్రదేశ్ మీద ఫోకస్ చేస్తాం, నెంబర్ 2 అది. R అంటే రాజస్థాన్ మీద ఫోకస్ చేస్తాం, నెంబర్ 3. చూస్తారు అలా ఆ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది, దగ్గరలో ఉన్నటువంటి ఆ జోనల్ పోస్టల్ జోన్ అంతా కవర్ అవుతుంది మనకి. అంటే గుర్తుపెట్టుకోవడానికి 2-3 సార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఇది చాలామంది చేయలేకపోయారు, ఎందుకంటే అంతసేపు ఆంధ్రప్రదేశ్ 5 అని తెలుసు తప్ప ఇంకేం తెలియదు ఎవరికి. సో ఇది వచ్చిన తర్వాత పోస్టల్ జోన్ వచ్చిన తర్వాత దాని మనం మొత్తం చెప్పేస్తారు. మీరు ఇవన్నీ కమాండ్లు వచ్చేసారు టెక్నిక్. హర్మతోజ్ అర్థమైంది చూసారా. H అంటే హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, U అంటే నెంబర్ 2 ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఫోకసింగ్, R అంటే రాజస్థాన్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ M అంటే మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ గుర్తుపెట్టుకోండి, A అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, 5 అనమాట. 5 వస్తే A ఆంధ్రప్రదేశ్. అలాగే T అంటే 6 తమిళనాడు గుర్తుపెట్టుకోండి, O అంటే ఒరిస్సా ఏమో 7 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంది 8 J అంటే జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి, J అంటే జార్ఖండ్ 8 అనమాట. సో ఈ యొక్క హర్మతోజ్ అనేది ఫోకస్ చేస్తే, ఆ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి యూటీలు అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది చూసారా హర్మతోజ్ ఎంత చక్కగా ఉన్నదో. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నిసార్లు వినడం వల్ల, ఇన్నిసార్లు రాసుకోవడం వల్ల, ఇన్నిసార్లు అనడం, వినడం, రాయడం, అన్ని పనులు చేస్తుంటే కమాండ్ మెమరీ పవర్ బాగా ఉంటుంది. సో జనరల్ చాలామంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు, సార్ జ్ఞాపక శక్తి ఉండడం లేదు, ఏం చేద్దామంటే నేను అంటుంటా అనమాట. ఒక్కసారి వింటారు, ఖచ్చితంగా మర్చిపోతారు, అది ప్రాసెసింగ్ జరుగుతుంది. రెండోసారి వినాలి, ఖచ్చితంగా మర్చిపోతారు, మళ్ళీ ప్రాసెసింగ్ జరుగుతుంది. అలాగే 5 సార్లు విని 5 సార్లు మర్చిపోతే ఈ 5వ సారి మీరు చదివిన తర్వాత మర్చిపోవడం ఉండదు, ఇక మర్చిపోయినట్టు ఉంటారు కానీ గుర్తుంటుంది అనమాట. అది ఎగ్జామ్ వరకు మీకు గుర్తుంటుంది ఖచ్చితంగా. అలాగే కనీసం ఒక 5 సార్లన్నా అలాగ మర్చిపోవడం, గుర్తుంచుకోవడం అనేది వేరు డిఫరెంట్ ఏమంటారంటే పీరియాడికల్ రిపిటేషన్ అంట అనమాట. అంటే మధ్యన గ్యాప్, ఒకటోసారికి రెండోసారికి మధ్యన గ్యాప్ కనీసం 10-15 రోజులను ఉండాలి. ఉంటే కమాండ్ బాగా ఉంటుంది, అప్పుడు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. అలాగ అన్నీ చదవాలంటే దానికి కొంత ప్రాసెస్ కావాలి. మరి గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి, లక్షల్లో గడించాలి, జీతాలు డబ్బులు అన్నీ గడించి పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే కనీసం సంవత్సరం అన్నా మీరు కేటాయించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారు. అంటే అంత పోటీ అంత తీవ్రంగా ఉన్నది కాబట్టి 1, 2, 3, 4 సంవత్సరాలు కూడా కష్టపడినా సరే కలెక్టర్లు, పోలీసులు, పోలీస్ సూపరింట్ ఆఫ్ పోలీసులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళు 2, 3, 4, 5 సంవత్సరాలు కూడా కష్టపడతారు. వాళ్ళకి కావాల్సిన లక్ష్యం, వాళ్ళకి ఎంత టైం అయింది కాదు రావాలి, దానికి కావాల్సిన ప్రిపరేషన్. మీరు ఎక్కడున్నారు, మీరు 0 దగ్గర ఉంటే 100 వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మీరు 10-20 దగ్గర ఉంటే కొద్ది టైం తగ్గుతుంది. అలాగే 30-40 దగ్గర ఉంటే అంటే ఎక్కడ ఉన్నారు అనేది 0 దగ్గర నుంచి 100కి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది, 50 నుంచి 100కి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అనే దాంట్లో మీకు సగం తగ్గిపోయింది అక్కడ. అలాగా మీరు ఒరిజినల్గా మీ కెపాసిటీ, ఒరిజినల్గా మీ స్టాండర్డ్స్ కూడా ఉండాలి కదా. ఆ స్టాండర్డ్స్ బట్టి మీకు టైం పీరియడ్ కావాలి. అందరూ కూడా 1 సంవత్సరంలోనే కలెక్టర్ అయిపోవాలంటే ఎలా అవుతారు? ఒరిజినల్గా మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడ ఉన్నా సరే ప్రారంభించవచ్చు అంటాను నేను, బట్ దానికి తగ్గ టైం ఇవ్వాలి. సో టైం ఇవ్వకుండా మీరు అర్జెంటుగా అయిపోవాలంటే అది అర్థం లేదు. సో ప్రయత్నం చేయాలంటే 10 సార్లు కాదు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు చదవాలి. ఓకే, ఇప్పుడు హర్మతోజ్కి వద్దాం. పోస్టల్ జోన్స్కి HURMATOJ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంటే Jతో ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు 1 చూద్దాం. 1 H అంటే ఫోకస్ దేని మీద చేస్తాం, హిమాచల్ ప్రదేశ్ మీద చేస్తాం. H అంటే హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ పక్కన ఉన్నటువంటి ఇంకో 4 గుర్తుపెట్టుకోవాలి మీరు. అది పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. ఢిల్లీ వదిలేసాం సరే, ఢిల్లీ 5 గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ 5 + 1 6 వస్తున్నాయన్నమాట. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ యూటీ కేంద్రపాలిత ప్రాంతం అండ్ లద్దాఖ్ యూటీ. ఇలాగా మొత్తము ఎన్నొచ్చాయి మీకు 6 వచ్చాయి. ఇవన్నిటికి కూడాను 1తో స్టార్ట్ అవుతుంది పోస్టల్ జోన్. సో లెటర్ రాసినప్పుడు 1 కానీ స్టార్టింగ్ పెట్టారంటే ఈ 6లో ఏదైనా కావాలి.
హిమాచల్ ప్రదేశ్ అన్న, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ఇవన్నిటికీ 1తో స్టార్ట్ అవుతుంది. పోస్టల్ జోన్ 1 వచ్చినట్టేనే కదా. ఇప్పుడు 2కి వెళ్దాం. 2 అంటే హర్మతోజ్లో ఈ రెండో లెటర్ అంటే యూ కదా. యూ అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండే ఉన్నాయి. సో అన్నిటికీ 6 ఉంటే అనుకోవద్దు, అలాగేం లేదు. పాపులేషన్ బట్టి కూడా కాదు, వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉన్నది, మనకు అనవసరం. మనం అంటే ఎగ్జామ్కి వెళ్తుంటే 2 టిక్కు పెట్టాలి. 2తో స్టార్ట్ అయితే పోస్టల్ జోను అది ఏ రాష్ట్రాలు చెందుతుందని ఇచ్చాడు అనుకోండి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండే, ఇంకేం లేవు. సో యూతో ఫోకస్ చేస్తాము, ఉత్తరప్రదేశ్ మీద ఫోకస్ చేస్తాము, రెండోది యాడ్ చేస్తాము. రెండోది ఏమిటట, ఉత్తరాఖండ్ అంతే. సో 2 స్టార్ట్ అయితే అది అర్థం. నెక్స్ట్ మూడోది ఏంటి, ఆర్ అంటే రాజస్థాన్, 2 పక్కన ఉన్నది గుజరాత్. సో రాజస్థాన్, గుజరాత్ 3తో స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా. అలా ఇది ఉత్తరప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండో జోను, రాజస్థాన్, గుజరాత్ మూడో జోను. 4 అంటే ఎం అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఎంపీ, మహారాష్ట్ర 4. ఫోకస్ దేని మీద చేస్తాం, ఎంపీ, మధ్యప్రదేశ్ మీద చేస్తాం, మహారాష్ట్ర యాడ్ చేస్తాం అనమాట. జోన్ 4 హర్మా అయింది కదా, హర్మ్ అయింది. ఏ అంటే ఏకి అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేస్తాం, నెంబర్ 5తో స్టార్ట్ అవుతుంది. ఇంకో 2 రాష్ట్రాలు యాడ్ చేస్తాం. ఆ 2 రాష్ట్రాలు ఏమిటి, ఒకటి ఏమో తెలంగాణ, రెండోది కర్ణాటక. సో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకి కూడా పోస్టల్ జోన్ 5లో ఉంటాయి. 5తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 6 అంటే టీ అంటే తమిళనాడు. తమిళనాడు పక్కన కేరళ. ఆ కేరళకు అందుబాటులో దగ్గరలో అంటే స్ట్రైట్గా వెళ్తే 40-50 కిలోమీటర్లు ఉంటుంది, కానీ యాక్చువల్గా వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి లక్షద్వీప్కి తిరిగి వెళ్తారు అన్నమాట. కొద్దిగా చుట్టూ తిరిగి వెళ్తారు. సో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్స్ అనేది దీవులు అంటే సముద్రంలో ఉంటాయి. సో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్స్ 3 కూడా టీ అంటే 6 నెంబర్ వేయాలన్నమాట. సో 6th పోస్టల్ జోన్ 6తో స్టార్ట్ అయిందంటే అది తమిళనాడు అవుతుంది, కేరళ అవుతుంది, లక్షద్వీప్స్ అవుతుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఓ అంటే ఏంటి, హర్మతోజ్లో ఓ వచ్చింది. ఓ అంటే 7th జోన్, నెంబర్ 7తో స్టార్ట్ అవుతుంది. 7300 అలాగే వస్తుందన్నమాట. అంటే జోను, సబ్ జోను, మధ్యలో చివరిలో అనేది పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మెయిన్ సబ్ జోను తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత ఏమో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. జోను, సబ్ జోను, డిస్ట్రిక్ట్ మనకు అనవసరం. పోస్ట్ ఆఫీస్ గుర్తుపెట్టుకోండి. చివరి 2 కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. 1 నెంబర్ 1, 2, 3 సింగిల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్ కానీ ఉంటుంది పోస్ట్ ఆఫీస్. అది స్టార్టింగ్లో ఉన్నటువంటి డిజిట్ మాత్రం అది జోనే మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో జోన్ అడుగుతుంటాడు. వాడికి ఏమో డిస్ట్రిక్ట్, సబ్ జోన్ అనవసరం. ఎగ్జామ్లో ఎప్పుడు కూడా జోన్స్ అడుగుతుంటాడు. సో 7th జోన్ అనగానే ఓ అంటే ఏంటి, ఒడిస్సాతో కంట్రీ. సో ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. ఒడిస్సా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ప్లస్ 7+1 మీకు 8 సిస్టర్స్ ఉన్నాయి మనకి. దానికి ఏమంటారంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ సిస్టర్స్ అంటారు. 7 సిస్టర్స్ +1 సిక్కిం ఒకటి జాయిన్ అయింది, మొత్తం 8 సిస్టర్స్ అంటారు. ఈ 8 అక్క చెల్లెలు గుర్తుపెట్టుకోవాలి మీరు. దానికి ఒక షార్ట్ కట్ కూడా ఉన్నది, అమేత్రి, అనామమి, సి అంటుంటాను. అమేత్రి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము అనుకుంటున్నాను, అస్సాము, మేఘాలయ, తర్వాత 3 అంటే త్రిపుర, అమేత్రి. తర్వాత అనామమి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, ప్లస్ సి అంటే సిక్కిం. ఈ 8 సిస్టర్స్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ప్లస్ ఒరిస్సా అంటే మొత్తం 10. అంటే ఈ యొక్క నెంబర్ 7 జోన్కి చూడండి ఎన్ని వచ్చాయో. 7 జోన్కి ఓతో స్టార్ట్ అవుతుంది. ఓ మీద ఫోకస్ చేస్తాము. ఒరిస్సా, బెంగాల్ +7+1 సిస్టర్ స్టేట్స్. అమేత్రి, అనామమి, సి గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ గుర్తుంటే మొత్తము ఈ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్లో ఉన్నటువంటి 8 స్టేట్స్ గుర్తుంటాయి మీకు. అమేత్రి, అనామమి, సి అంటే సిక్కిం అనమాట. అస్సాము, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం. 8 సిస్టర్స్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ప్లస్ ఒడిస్సా మొత్తం 10. ఈ 10 రాష్ట్రాలకు కూడా ఒకటే జోన్లో పెట్టారు. జోన్కి ఏమంటాము, 7th జోన్ అంటారు. సో 7th స్టార్ట్ అవుతుంది పోస్టల్ కోడ్. పోస్టల్ కోడ్లో మొత్తం ఎన్ని లెటర్లు ఉంటాయి కదా, 6 లెటర్స్ ఉంటాయి, 6 డిజిట్స్ ఉంటాయి. ఈ 6 డిజిట్లో స్టార్టింగ్ డిజిట్ అనమాట 7. నెక్స్ట్ జే అంటే ఏంటి, జార్ఖండ్ అండ్ బీహార్ రెండే. సో జార్ఖండ్, బీహార్. సార్ తర్వాత 7లో 10 కాకుండా ఇంకోటి కూడా ఉంది, అండమాన్ నికోబార్ కూడా ఉన్నది. ఎందుకంటే కలకత్తా కంట్రోల్ అనమాట. కలకత్తా కంట్రోల్ కాబట్టి అండమాన్ నికోబార్ కూడా ఉంది. అందుకే అండమాన్ నికోబార్లో బెంగాలీ భాష మాట్లాడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అంటే దీనికి వానికి హైకోర్టు హెడ్ క్వార్టర్ జోన్ కూడాను కలకత్తాలో ఉన్న దానికి అండమాన్ నికోబార్కి జ్యూరిస్డిక్షన్ అంటే అధికార పరిధి అక్కడికి వెళ్తారు. కాబట్టి మీకు ఈ లాయర్లందరూ కూడా బెంగాల్లో ఎక్కువ మాట్లాడుతారు. అండమాన్ నికోబార్ ఏ కేసు వచ్చినా సరే బెంగాల్లో మాట్లాడుకొని వస్తుంటారు కలకత్తాకి. సో మీకు అండమాన్ నికోబార్ కలకత్తా కంట్రోల్ ఉన్నట్టే లెక్క. సో ఆ లెక్కన వేసుకుంటే 11 అవుతుంది మీకు. సో 10+1 11. సో 7 జోన్ చాలా పెద్ద జోన్ ఏదంటే 7 చెప్పుకోవాలి. 7 అంటే పోస్టల్ జోన్ 7 ఒరిస్సాతో స్టార్ట్ అవుతుంది. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 7+1 స్టేట్స్ ప్లస్ అండమాన్ నికోబార్. నెక్స్ట్ 8 తర్వాత ఏంటంటే
ఎయిట్ అంటే జార్ఖండ్ బీహార్. 9 అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, మాకు 8 జనరల్గా జోన్స్ ఉంటాయి పోస్టల్ జోన్, 9 మాత్రం కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ టెరిటరీలో గేటెడ్ కమ్యూనిటీ లాగా అనమాట. గేట్లు వేసి ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు లావని. ఎందుకంటే ఎవరైనా శత్రువులు ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అటాక్ చేయడం గట్రా చేస్తే వాళ్ళు మోరల్గా ఎథికల్గా చాలా సగం చచ్చిపోతారు. భయం పట్టుకుంటుంది మా ఫ్యామిలీస్కి ఏమవుతుందని. అందుకే ప్రత్యేకమైన కంటోన్మెంట్ బోర్డ్స్ పెట్టి వాళ్ళకి జాగ్రత్తగా ప్రొటెక్షన్ ఇస్తుంటారు. వాళ్ళందరికీ 9 వాడతారు అనమాట. భారతదేశంలో 63 కంటోన్మెంట్ జోన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్, అంబాలా కంటోన్మెంట్ జోన్, ఆగ్రా కంటోన్మెంట్ జోన్, అలా కంటోన్మెంట్ జోన్స్ ఉంటాయి. సో ఇది మనం నేర్చుకుంటాం అనమాట. దీనికి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 63 కంటోన్మెంట్ జోన్స్ కూడా ఒక హెడ్ ఉంటాడు అనమాట. న్యూఢిల్లీలో ఉంటారు ఆయనకి హెడ్ని మేజర్ జనరల్ అనే హోదాతో పిలుస్తుంటారు. మేజర్ జనరల్ అనే హోదా. సో కంటోన్మెంట్ బోర్డ్స్కి హెడ్ ఎవరైనా అడిగడానికి ఎగ్జామ్లో మీరు మేజరు, తర్వాత ఏమో కల్నల్, మేజర్ జనరల్ 3 ఇస్తాడు అనుకోండి. అప్పుడు మేజర్ పెట్టకూడదు, కల్నల్ పెట్టకూడదు, మేజర్ జనరల్ అని పదం వాడు. మేజర్ వేరు, మేజర్ జనరల్ అంటే చాలా పెద్ద పోస్ట్ అది. సో మేజర్ జనరల్ కంట్రోల్లో ఈ పోస్టల్ జోను, ఈ కంటోన్మెంట్ జోన్స్ పోస్టల్ జోన్ ఉంటుందన్నమాట. ఈ 9 అది గుర్తుపెట్టుకుంటారు కదా. హర్మతోజ్ బాగున్నది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా